హాయ్ ఎవరీవన్, దిస్ ఇస్ నీలాద్రి. వెల్కమ్ టు నీలాద్రి టెక్. ల్యాబ్ ప్రాక్టీస్ 20కి అందరికీ స్వాగతం. ల్యాబ్ ప్రాక్టీస్ 20లో మనం ఈ డయాగ్రామ్ని అయితే క్యాప్చర్ చేద్దాం. ముందుగా డయాగ్రామ్ యొక్క డైమెన్షన్స్ అయితే ఒక్కసారి మనం అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ మనకు ఒక లైన్ అయితే కనిపిస్తుంది 180 డిస్టెన్స్తో, ఒక హారిజంటల్ లైన్. అలాగే ఒక బేస్ కనిపిస్తుంది, బేస్కి అయితే 18 హైట్ అయితే కనిపిస్తుంది. అలాగే ఇక్కడ ఒక వర్టికల్ సెంటర్ లైన్ అయితే కనిపిస్తుంది ఈ సైడ్ నుంచి 50 డిస్టెన్స్తో. అలాగే ఒక హారిజంటల్ సెంటర్ లైన్ అయితే కనిపిస్తుంది బేస్ లైన్ నుంచి, సో అంటే ఈ లైన్ నుంచి 62 హైట్తో అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ ఒక సర్కిల్ అయితే కనిపిస్తుంది రేడియస్ 8. అలాగే ఇంకొక సర్కిల్ కనిపిస్తుంది రేడియస్ 15. అలాగే ఇంకొక సర్కిల్ కనిపిస్తుంది రేడియస్ 30. సో 15 రేడియస్ సర్కిల్ మీద అయితే ఒక చిన్న సర్కిల్ కూడా కనిపిస్తుంది రేడియస్ 5తో. సో అలాగే ఆ సర్కిల్ ఇంటర్నల్ పార్ట్ని అయితే కట్ చేసి మనం ఈ సర్కిల్ మీద అరౌండ్ 1 2 3 4 5 6 7 8 పార్ట్స్ అయితే మనం ప్రిపేర్ చేసాం. సో అలాగే ఇక్కడ కూడా ఇంకొక సర్కిల్ అయితే కనిపిస్తుంది. సెంటర్ పాయింట్ని మనం తీసుకుంటే ఈ హారిజంటల్ లైన్ నుంచి టాప్కి అయితే 100 అయితే కనిపిస్తుంది. వెర్టికల్ లైన్ అయితే సేమ్. ఇక్కడ కూడా ఒక సర్కిల్ కనిపిస్తుంది రేడియస్ 15, ఇంకొక సర్కిల్ కనిపిస్తుంది రేడియస్ 30, అలాగే ఇంకొక సర్కిల్ కనిపిస్తుంది రేడియస్ 50. సో ఇక్కడ మనం 30 రేడియస్ సర్కిల్ మీద ఇంకొక చిన్న సర్కిల్ కనిపిస్తుంది 8 రేడియస్తో. ఈ చిన్న సర్కిల్కి అవుట్ సైడ్ అయితే మనం కట్ చేసేసి ఈ సర్కిల్ మీద కూడా అరౌండ్ 1 2 3 4 5 6 7 8 ఎలిమెంట్స్ అయితే మనం ప్రిపేర్ చేయడం జరిగింది. సో అలాగే ఈ మధ్యలో డిస్టెన్స్ అయితే 16, అలాగే ఈ మధ్యలో డిస్టెన్స్ కూడా 16, ఈ మధ్యలో డిస్టెన్స్ కూడా 16. సో ఈ మధ్యలో డిస్టెన్స్ కూడా 16. అలాగే ఈ అన్ని ఫిల్లెట్స్ కూడా 10 రేడియస్ అయితే మనకి కనిపిస్తుంది. సో ఈ డయాగ్రామ్ అయితే ఈ రకంగా కనిపిస్తుంది. ఈ లైన్ అయితే మనం ఈ 100 లైన్ వెర్టికల్ పాయింట్ దగ్గర నుంచి ఈ సర్కిల్ ట్యాంజెంట్కి అయితే కలిపేసాం. సో ఈ సర్కిల్ అయితే ఈ సర్కిల్ అండ్ ఈ సర్కిల్కి tan రేడియస్ 150. సో ఈ సర్కిల్ యొక్క ఈ డయాగ్రామ్ యొక్క డైమెన్షన్స్ అయితే ఈ రకంగా ఉన్నాయి. సో ఈ డయాగ్రామ్ని అయితే మనం క్యాప్చర్ చేయడానికి ట్రై చేద్దాం. సో ముందుగా ఈ డయాగ్రామ్ని అయితే మనం టాప్ నుంచి అయినా చేయొచ్చు, లేదా బేస్ నుంచి అయినా చేయొచ్చు. సో అయితే చాలా డయాగ్రామ్స్ బేస్ నుంచే చేసాం కాబట్టి ఈ డయాగ్రామ్ కొంచెం వెరైటీగా మనం టాప్ నుంచి అయితే ట్రై చేద్దాం. సో టాప్ నుంచి బాటమ్కి వచ్చి బాటమ్ నుంచి మళ్ళీ టాప్కి అయితే వెళదాం. సో ఇక్కడ ముందుగా ఒక సర్కిల్ అయితే క్యాప్చర్ చేద్దాం. సర్కిల్ రేడియస్ సో వచ్చేటప్పటికి 15 అంటే ఇన్నర్ సర్కిల్. అలాగే ఇంకొక సర్కిల్ కూడా కనిపిస్తుంది రేడియస్ వచ్చి 30. అలాగే ఇంకొక సర్కిల్ కూడా కనిపిస్తుంది రేడియస్ వచ్చి 50. సో అయితే ఒక హారిజంటల్ లైన్ అయితే క్యాప్చర్ చేద్దాం. హారిజంటల్ లైన్ కూడా క్యాప్చర్ చేసాం. సో తర్వాత వెర్టికల్ లైన్ క్యాప్చర్ చేద్దాం. ముందుగా ఈ సర్కిల్ని అయితే క్యాప్చర్ చేద్దాం. సో సెంటర్ సర్కిల్ క్వాడ్రంట్ మీద ఒక చిన్న సర్కిల్ రేడియస్ వచ్చేటప్పటికి 8. సో 8 రేడియస్తో ఒక చిన్న సర్కిల్ అయితే క్యాప్చర్ చేసాం. ఈ సర్కిల్కి టాప్లో ఉన్న ఎలిమెంట్ని అయితే మనం కట్ చేసేసాం ఈ సర్కిల్ సెలెక్ట్ చేసి. సో ట్రిమ్ టీఆర్ ఆబ్జెక్ట్ అయితే సెలెక్ట్ చేసాం, ఈ ఎలిమెంట్ని కట్ చేసాం. ఇప్పుడు అరౌండ్ 8 పార్ట్స్ కావాలి కాబట్టి మనకి తెలిసిన టూల్ అరే. సో అరే ఏఆర్ ఆబ్జెక్ట్ అయితే సెలెక్ట్ చేసుకున్నాం. ఈ పర్టికులర్ కండిషన్లో మనం పోలార్ అయితే యూజ్ చేస్తాం. సో మనకి 1 2 3 4 5 6 7 8 ఎలిమెంట్స్ కాబట్టి సో ఐ ఎంటర్ ప్రెస్ చేసి 8 ఎంటర్ ప్రెస్ చేస్తే 8 ఎలిమెంట్స్ రావడం జరిగింది. సో ఎంటర్ కొట్టి అయితే మనం యాక్టివేట్ చేసేయచ్చు. ఇప్పుడు మనం అన్వాంటెడ్ పార్ట్స్ని కూడా మనం రిమూవ్ చేసేయవచ్చు, అంటే ఈ సర్కిల్లో ఉన్న చిన్న పార్ట్స్ని. సో ట్రిమ్ కమాండ్ ఇచ్చి ఈ చిన్న సర్కిల్స్ అన్నీ మనం సెలెక్ట్ చేసి సో బయట ఉన్న ఎలిమెంట్ని అయితే మనం ట్రిమ్ చేసేయవచ్చు. సో ట్రిమ్ 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 సో అన్ని ట్రిమ్ అయితే చేసేసాం. సో ఈ సర్క్యులర్ అయితే మనకి చక్కగా ఫినిష్ అయిపోయింది. సో ఇప్పుడు ఈ సర్క్యులర్ని అయితే క్యాప్చర్ చేద్దాం. ఆఫ్సెట్ 100. సో ఎంటర్ డిస్టెన్స్ అయితే 100. ఈ ఎలిమెంట్ని అయితే ఆఫ్సెట్ చేసేసాం. ఇప్పుడు మనం ఒక వర్టికల్ సెంటర్ లైన్ అయితే క్యాప్చర్ చేసాం. సో సమ్ డిస్టెన్స్తో వర్టికల్ సెంటర్ లైన్ అయితే వచ్చేసింది. సో ఇప్పుడు ఈ సెంటర్ పాయింట్తో మనం చిన్న చిన్న సర్కిల్స్, పెద్ద పెద్ద సర్కిల్స్. సో చిన్న సర్కిల్ ఫస్ట్ 8 రేడియస్. సో అలాగే ఇంకొక సర్కిల్ ఇక్కడ 15 రేడియస్. సి ఎంటర్ 15 రేడియస్. అలాగే ఇంకొక సర్కిల్, సో ఈ సర్కిల్ 30 రేడియస్. సో ఇక్కడ 3 సర్కిల్స్ అయితే మనం క్యాప్చర్ చేసేసాం. సో ఇప్పుడు ఈ సర్కిల్ మీద చిన్న సర్కిల్స్ అయితే ప్రిపేర్ చేద్దాం. సో చిన్న సర్కిల్ రేడియస్ వచ్చేటప్పటికి 5. సో సి ఎంటర్ క్లిక్ చేసాం. 5 రేడియస్తో ఒక సర్కిల్. సో ఇంటర్నల్ పార్ట్ని అయితే మనం రిమూవ్ చేసేసాం ట్రిమ్ కమాండ్ ఇచ్చి. సో ఇక్కడ కూడా అరే కమాండ్ని యూజ్ చేసి మనం నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ పోలార్ అరే. సో ఐ ఎంటర్ ప్రెస్ చేసి 8 ఎలిమెంట్స్ కావాలి కాబట్టి 8 ఎలిమెంట్స్ అయితే మనం క్యాప్చర్ చేసేసాం. ఇక్కడ కూడా మనం అన్వాంటెడ్ ఎలిమెంట్స్ని, మనం అవసరం లేని పార్ట్స్ని అన్నీ అయితే మనం రిమూవ్ చేసేస్తున్నాం.
సో అన్ని ఎలిమెంట్స్ని అయితే మనం రిమూవ్ చేసేసాం. సో అన్ని ఎలిమెంట్స్ అయితే మనం రిమూవ్ చేసేసాం. సో ఈ పార్ట్ కూడా మనకి ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు ఈ ఎలిమెంట్ tan రేడియస్ అయితే క్యాప్చర్ చేద్దాం. C ఎంటర్, T ఎంటర్, ఫస్ట్ ట్యాంజెంట్ అండ్ సెకండ్ ట్యాంజెంట్ రేడియస్ 150. సో ఇప్పుడు అన్వాంటెడ్ ఎలిమెంట్ని అయితే తీసేద్దాం. ఈ రెండు ఎలిమెంట్ని సెలెక్ట్ చేసాం. సో ఇక్కడ ఈ ఎలిమెంట్ అన్వాంటెడ్ కూడా రిమూవ్ అయిపోయింది. సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి బేస్కి అంటే ఈ లైన్కి అయితే 62 ఆఫ్సెట్ 62 ఆఫ్సెట్ అయితే ప్రిపేర్ చేసేసాం. సో అలాగే ఇక్కడ బేస్ నుంచి ఈ టాప్కి అయితే 18 కాబట్టి అగైన్ ఆఫ్సెట్ 18 అయితే ఇంకొక ఆఫ్సెట్ అయితే మనం ప్రిపేర్ చేసేసాం. సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి 50 కాబట్టి 50తో ఒక ఆఫ్సెట్ ప్రిపేర్ చేద్దాం. సో 50తో ఆఫ్సెట్ ఒక ప్రిపేర్ చేసిన తర్వాత ఇప్పుడు అన్వాంటెడ్ ఎలిమెంట్ని అయితే రిమూవ్ చేసేసాం. ఈ ఎలిమెంట్కి టాప్ ఎలిమెంట్ కూడా మనకు అవసరం లేదు. సో అలాగే బాటమ్ ఎలిమెంట్ కూడా అవసరం లేదు. ఇక్కడ ఫిల్లెట్ అయితే తర్వాత చేద్దాం. సో ఇక్కడ నుంచి ఇక్కడికి 50, అలాగే ఇక్కడ నుంచి ఇక్కడికి 100 కాబట్టి సో అగైన్ 100కి మనం ఇంకొక ఆఫ్సెట్ అయితే ప్రిపేర్ చేద్దాం. సో 100కి ఇంకొక ఆఫ్సెట్ అయితే ప్రిపేర్ చేసాం. సో ఇక్కడ ఈ ఎలిమెంట్ని అయితే నేను డిలీట్ చేసేస్తున్నాను. సో ఈ ఎలిమెంట్ అయితే డిలీట్ చేసేస్తాను. ఈ ఎలిమెంట్ కూడా డిలీట్. సో 100కి అయితే ఒక లైన్ అయితే క్యాప్చర్ చేసిన తర్వాత సో ఈ ఎలిమెంట్ని కొంచెం మనం పక్కకి మూవ్ చేద్దాం. ఓకే, సో మూవ్ చేసేసాం. సో ఇప్పుడు ఈ లైన్ అయితే ఎక్స్టెండ్ చేద్దాం. అలాగే ఇక్కడ నుంచి ఇక్కడికి ఇంకొక ఎలిమెంట్ 180 డిస్టెన్స్లో ఉంది కాబట్టి ఆఫ్సెట్ 180 ఇక్కడ నుంచి 180కి అయితే ఆఫ్సెట్ చేసేసాం. ఇప్పుడు ఎక్స్టెండ్ ఎలిమెంట్ ఈ ఎలిమెంట్ని మనం ఈ ఎలిమెంట్స్ వరకు అయితే ఎక్స్టెండ్ చేసేసాం. సో ఇప్పుడు మనం ఈ 180 లైన్ అంటే ఈ 100 లైన్ దగ్గర నుంచి ఇక్కడికి ట్యాంజెంట్ లైన్ అయితే మనం క్యాప్చర్ చేయాలి. సో ఈ ఎలిమెంట్ నుంచి ఇక్కడ ట్యాంజెంట్ లైన్ అయితే మనం క్యాప్చర్ చేసేసాం. ఇప్పుడు ఈ ఎలిమెంట్ని అయితే మనం రిమూవ్ చేసేసాం. సో రిమూవ్ చేసేసిన తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ ఫిల్లెట్ అయితే చేయొచ్చు. అలాగే ఇక్కడ కూడా మనం ఆఫ్సెట్ అయితే 16తో ఇక్కడ ఒక లైన్ అయితే మనం ఆఫ్సెట్ చేద్దాం. సో ఆఫ్సెట్ చేసిన తర్వాత ఈ మధ్యలో ఎలిమెంట్ని అయితే మనం ట్రిమ్ చేసిన తర్వాత ఇక్కడైతే మనం ఫిల్లెట్ చేద్దాం. రేడియస్ వచ్చి 10, F ఎంటర్, R ఎంటర్, రేడియస్ 10. సో మనం మల్టిపుల్ తీసుకున్నాం, ఈ ఎలిమెంట్ అండ్ ఈ ఎలిమెంట్, అలాగే ఈ ఎలిమెంట్ అండ్ ఈ ఎలిమెంట్. సో ఈ రెండు ఎలిమెంట్స్ని అయితే మనం ఫిల్లెట్ అయితే చేసేసాం. సో 16 ఆఫ్సెట్తో లైన్ కూడా క్యాప్చర్ చేసేసాం. సో అలాగే ఇక్కడ ఎక్స్ట్రా అయిపోయిన పార్ట్ని కూడా మనం ట్రిమ్ చేసేసాం. సో ఈ ఎలిమెంట్ అయితే ఫినిష్ అయిపోయింది. ఇక్కడ కూడా ఓవర్ అయిన లైన్ అయితే మనం ఫిల్లెట్ చేసి కట్ చేద్దాం. సో ఇక్కడ మనం 16తో కనిపిస్తుంది కాబట్టి ఆఫ్సెట్ 8కి ఈ లైన్ 8. సో ఇప్పుడు మనం అన్వాంటెడ్ ఎలిమెంట్స్ని అయితే రిమూవ్ చేసేసాం బేస్లో. సో అలాగే మనం టాప్లో కూడా ఈ అన్వాంటెడ్ ఎలిమెంట్ని కూడా మనం రిమూవ్ చేసేద్దాం. సో ఇక్కడ ఉన్న లైన్ని కూడా మనం డిలీట్ చేసేయవచ్చు సెలెక్ట్ చేసి. సో అన్వాంటెడ్. అలాగే ఇక్కడ మనం ఫిల్లెట్ F ఎంటర్, R ఎంటర్, రేడియస్ 10 మల్టిపుల్ తీసుకొని ఈ ఎలిమెంట్ అండ్ ఈ ఎలిమెంట్, అలాగే ఈ ఎలిమెంట్ అండ్ ఈ ఎలిమెంట్. సో ఈ మధ్యలో పార్ట్ని మనం రిమూవ్ చేసేసి సో ఇక్కడ కూడా ఫిల్లెట్ F ఎంటర్, R ఎంటర్, 10 ఆల్రెడీ మనం మల్టిపుల్ తీసుకొని ఈ ఎలిమెంట్. సో అలాగే మళ్ళీ మనం మల్టిపుల్ ఈ ఎలిమెంట్. సో ఈ పార్ట్ అయితే ఫినిష్ అయిపోయింది. సో ఇప్పుడు మనం ఈ లైన్ అయితే కొంచెం ఈ లైన్ వరకు ఎక్స్టెండ్ అయితే చేద్దాం. సో ఈ ఎక్స్ ఆబ్జెక్ట్ అయితే సెలెక్ట్ చేసాం, ఈ లైన్ వరకు ఎక్స్టెండ్ చేద్దాం. సో చేసి ఇప్పుడు 16 కాబట్టి అగైన్ ఆఫ్సెట్ డిఫాల్ట్ 8 ఉంది కాబట్టి 8 టాప్కి 8 బాటమ్కి. సో ఇప్పుడు అన్వాంటెడ్ పార్ట్ని అయితే రిమూవ్ చేసేద్దాం. ఈ ఎలిమెంట్ వరకు ఉంటే సరిపోతుంది కాబట్టి ఈ ఎలిమెంట్, అలాగే ఈ సర్క్యులర్ని సెలెక్ట్ చేసి ఈ అన్వాంటెడ్ని కూడా మనం రిమూవ్ చేసేద్దాం. సో డిలీట్. సో అలాగే ఈ రెండు ఎలిమెంట్లని మనం సెలెక్ట్ చేసి ఎంటర్ ప్రెస్ చేసి ఈ ఎలిమెంట్ మనం రిమూవ్ చేయవసరం లేదు. సో ఇక్కడైతే ఫిల్లెట్ ఇక్కడ కూడా మనం ఫిల్లెట్ చేద్దాం. F ఎంటర్, సో R ఎంటర్, రేడియస్ 10 ఉంది, మల్టిపుల్ ఆప్షన్ తీసుకున్నాం. సో ఈ ఎలిమెంట్ అండ్ ఈ ఎలిమెంట్, అలాగే ఈ ఎలిమెంట్ అండ్ ఈ ఎలిమెంట్. సో ఈ ఎలిమెంట్ అండ్ ఈ ఎలిమెంట్, అలాగే ఈ ఎలిమెంట్ నుంచి ఈ ఎలిమెంట్ కూడా రిమూవ్ అయిపోయింది. సో ఇప్పుడు ఇక్కడ కూడా మనం ఆఫ్సెట్ అయితే చేయాలి. సో 8 and 8. సో ఇందాక ఈ లైన్ ఆఫ్సెట్ చేసినప్పుడు మనం ఉంచేస్తే సరిపోయేది. సో ఆఫ్సెట్ 8. సో 8 ఇటు.
సో ఇప్పుడు మనం అన్వాంటెడ్ ఎలిమెంట్ని అయితే రిమూవ్ చేసేయాలి. ఈ ఎలిమెంట్ రిమూవ్ చేసాం, ఈ ఎలిమెంట్ కూడా రిమూవ్ చేసేసాం. అలాగే ఇక్కడ ఎక్స్ట్రా వచ్చిన లైన్స్ని కూడా మనం రిమూవ్ చేసేద్దాం, ఎందుకంటే లెంత్ ఎక్కువ ఉంది కాబట్టి ఆఫ్సెట్ చేసిన లెంత్. అలాగే ఈ ఎలిమెంట్ని సెలెక్ట్ చేసి టాప్కి వచ్చిన పార్ట్ని కూడా అయితే మనం రిమూవ్ చేసేసాం. సో ఇక్కడ చిన్న చిన్న పాయింట్స్ని కూడా మనం రిమూవ్ చేసేసాం. సో డిలీట్ చేసేసాం. సో ఇప్పుడు ఇక్కడ కూడా మనం ఫిల్లెట్ అయితే చేయొచ్చు. అలాగే ఇక్కడ నుంచి ఇక్కడ కూడా ఆఫ్సెట్ 16తో ఒక ఎలిమెంట్ అయితే క్యాప్చర్ చేయొచ్చు. ఇక్కడ నుంచి ఇక్కడికి ఆఫ్సెట్ 16. సో అయితే అన్ని ఆఫ్సెట్స్ అయితే మనం ప్రిపేర్ చేసేసాం. ఇప్పుడు ఫిల్లెట్ ఎఫ్ ఎంటర్. ఇప్పుడు మల్టిపుల్ తీసుకొని ఈ ఎలిమెంట్ అండ్ ఈ ఎలిమెంట్, అలాగే ఈ ఎలిమెంట్ అండ్ ఈ ఎలిమెంట్, సో అలాగే ఈ ఎలిమెంట్ అండ్ ఈ ఎలిమెంట్, అలాగే ఈ ఎలిమెంట్ అండ్ ఈ ఎలిమెంట్, సో ఈ ఎలిమెంట్ అండ్ ఈ ఎలిమెంట్, అలాగే ఈ ఎలిమెంట్ అండ్ ఈ ఎలిమెంట్. సో ఈ రకంగా ఆబ్జెక్ట్ అయితే మనం ప్రిపేర్ చేసేసాం కంప్లీట్గా. సో ఇప్పుడైతే మనం లైన్ టైప్స్ అయితే అప్లై చేసేద్దాం. సెంటర్ లైన్ అయితే సెలెక్ట్ చేసాం. సెంటర్ లైన్స్ని సెలెక్ట్ చేసేసిన తర్వాత సో అన్ని ఫిల్లెట్స్ అయితే చేసేసాం. ఇక్కడ ఒక ఫిల్లెట్ అయితే రిమైనింగ్ మిగిలింది. సో సెంటర్ లైన్కి అయితే మనం సెంటర్ అప్లై చేసేసాం. ఇక్కడ ఫిల్లెట్ అయితే చేద్దాం. ఫిల్లెట్ ఎఫ్ ఎంటర్. రేడియస్ ఆల్రెడీ డిఫాల్ట్గా 10 ఉంది కాబట్టి ఈ ఎలిమెంట్ని ఫిల్లెట్ చేసేసాం రేడియస్. ఇప్పుడు మనం ఈ ఎలిమెంట్ అయితే సెలెక్ట్ చేసేసి కలర్స్ అయితే మార్చేద్దాం. కలర్ అండ్ లైన్ అయితే మార్చేద్దాం. సో ఆబ్జెక్ట్ని అయితే సెలెక్ట్ చేస్తున్నాం. అన్ని ఎలిమెంట్ని యాక్టివేట్ అయ్యేలాగా మనం చూద్దాం. సో ఎలిమెంట్ 1 2 3 4 ఇక్కడ ఫిల్లెట్ అయితే సెలెక్ట్ చేస్తాం. సో ఇక్కడ ఫిల్లెట్ కూడా సెలెక్ట్ అయిపోయింది. టాప్ వచ్చేస్తే సో ఇక్కడ ఈ ఫిల్లెట్స్ని కూడా సెలెక్ట్ చేసాం. సో టాప్ వచ్చేస్తే ఈ చిన్న చిన్న పీసెస్ని కూడా మనం సెలెక్ట్ చేద్దాం. సో ఇక్కడ ఉన్న ఎలిమెంట్స్ అన్ని కూడా యాక్టివేట్. ఎలిమెంట్ యాక్టివేట్. సో ఈ ఎలిమెంట్ కూడా యాక్టివేట్ చేసాం. సో ఇప్పుడు కలర్ అండ్ లైన్ అప్లై చేద్దాం. కలర్ ఎల్లో, అలాగే లైన్ వచ్చేటప్పటికి 0.30. సో 0.30 అయితే అప్లై చేసాం. ఇంకా ఇక్కడ మనం ఎలిమెంట్ అయితే అప్లై చేయాలి. వీటిని ఎక్స్ప్లోర్ చేయాలి కదా. సో ఎక్స్ అంటే ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసి ఎక్స్ప్లోర్ చేసేసి సో ఇప్పుడైతే మనం ఆబ్జెక్ట్ అన్ని సెలెక్ట్ చేసి మనం చక్కగా కలర్ అయితే మార్చవచ్చు. సో ఆబ్జెక్ట్ అన్ని అయితే సెలెక్ట్ చేసాం. ఈ ఆబ్జెక్ట్ యాక్టివేట్ అయిపోయింది. ఈ ఆబ్జెక్ట్ సో ఈ ఆబ్జెక్ట్ ఇక్కడ ఆబ్జెక్ట్ యాక్టివేట్ అయిపోయింది. ఇవన్నీ ముందు ఒకసారి కలర్ మార్చేసి సో అలాగే లైన్ కూడా మార్చేసి 0.30. సో ఈ సెక్షన్ అయితే మనకి లైన్ అయితే అప్లై అయిపోయింది. ఇక్కడ కూడా మనం ఎక్స్ అంటే ఆబ్జెక్ట్ సెలెక్ట్ ఎక్స్ప్లోర్ చేసేసాం. ఎలిమెంట్ 1 ఎలిమెంట్ 2 ఎలిమెంట్ 3 సో ఎలిమెంట్ 4 ఎలిమెంట్ 5 ఎలిమెంట్ 6 ఎలిమెంట్ 7. సో ఇక్కడ కూడా మనం లైన్ కలర్ అయితే అప్లై చేసాం. లైన్ కలర్ అప్లై చేసిన తర్వాత లైన్ వెయిట్ కూడా మనం మార్చేసాం. సో లైన్ వెయిట్. సో ఈ రకంగా ఆబ్జెక్ట్ అయితే ప్రిపేర్ చేసేసాం. సో అన్ని పాయింట్స్ని అయితే మనం కరెక్ట్గానే ప్రిపేర్ చేసాం. సో ఈ రకంగా మనం ఈ డయాగ్రామ్ని అయితే మనం క్యాప్చర్ చేయొచ్చు ఈజీగా. సో మనం టాప్ నుంచి మొదలెట్టి బాటంకి వచ్చాం. అలాగే బాటమ్ నుంచి మొదలుపెట్టి టాప్ కూడా వెళ్ళొచ్చు. సో ఏ సైడ్ నుంచి ఏ సైడ్ కన్నా క్యాప్చర్ చేయొచ్చు. డయాగ్రామ్ అయితే డైమెన్షన్స్ అయితే ఒక్కసారి క్లీన్గా అర్థం చేసుకుంటే మనం డయాగ్రామ్ ఏ రకంగా అయినా సరే మనం ప్రిపేర్ చేయొచ్చు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.